హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాలామృతం బిస్కెట్లు తయారు చేయడం చూపిస్తున్నాను. అంగన్వాడీ స్కూల్లో 7 months నుంచి 3 years పిల్లలకి బాలామృతం పిండి ఇస్తారు. ఎప్పుడూ పిండి తినడానికి పిల్లలు ఇష్టపడరు. ఆ పిండితో వెరైటీస్ చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. చాలామంది ఈ పిండిని యూస్ చేయడం తెలియక, టైం లేక, దానిలో పోషకాలు తెలియక వేస్ట్ చేస్తున్నారు. 3 years పిల్లలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు బాలామృతంలో ఉన్నాయి. దయచేసి వేస్ట్ చేయకుండా మీ పిల్లలను ఆరోగ్యవంతమైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లిలో ఉంది. బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. నేను ఈ కప్తో 1 cup బాలామృతం పిండిని తీసుకుంటున్నాను. ఈ 1 cup బాలామృతం పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పిండిలో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ దీనిలో షుగర్ ఉంటుంది కాబట్టి మనకి స్వీట్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేస్తామో చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాలామృతం పిండిని ఒక పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుని, ఆయిల్ వేడవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టిన పిండిని తీసుకుని ఇలా కొంచెం పిండిని చేతితో తీసుకుని రౌండ్గా చేసుకుని అది బిస్కెట్లా చేతితో ఒత్తుకోవాలి. రౌండ్ షేప్లో చివర్లు కొంచెం పగులుతూ ఉంటాయి. వాటిని మన వేలితో సరి చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఒక ప్లేట్లోకి సర్దుకోవాలి. ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను. అదే మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రౌండ్గా చేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని నేను బిస్కెట్లా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. బిస్కెట్లని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత వాటిని ఒక్కొక్కటి రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇలా ఒక సైడు బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ బాలామృతం పిండితో గవ్వలు తయారు చేయడం కూడా చూపిస్తున్నాను. అది కూడా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు వండి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు బిస్కెట్లని బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఒక్కొక్కటి నిదానంగా తీసుకోవాలి, లేకపోతే వేడిగా ఉన్నాయి కదా, అవి ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ వేడి తగ్గిపోయిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయి.
బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదిగోండి బాలామృతం బిస్కెట్లు రెడీ.